హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ మహేష్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా బిగ్ బాస్ ఫేమ్ నోయల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ 14. ఈ సినిమా 2024లో థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో రీసెంట్గా స్ట్రీమింగ్ వచ్చింది. అంతేకాదు హనుమాన్ మీడియా మూవీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుందంట. ఈ మూవీ ఎలా ఉందనేది ఎలాంటి సోది లేకుండా పక్కా హానెస్ట్ రివ్యూతో నేను మీకు చెప్తాను. చలో కథ విషయానికి వస్తే, ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకుడు కొడుకు అకస్మాత్తుగా చనిపోతాడు. ఇది యాక్సిడెంటా లేక పక్కా ప్లాన్ మర్డరా అనే డౌట్ వస్తుంది. ఆ మిస్టరీని ఛేదించడానికి ఒక ముగ్గురు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టులు సీక్రెట్ గా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మరి ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలిసిన భయంకరమైన నిజాలు ఏంటి, ఆ చావుకి మన హీరో నోయల్ కున్న సంబంధం ఏంటి, అండ్ ఆ చావుకి ఈ 14 అనే నెంబర్ కి ఉన్న లింక్ ఏంటి అని తెలుసుకోవాలంటే మనం ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్ ని స్టార్టింగ్ లో కొంచెం బాగానే సెట్ చేశారు. నోయల్ తన పరిధిలో సీరియస్ రోల్ లో బాగానే నటించాడు. అండ్ ఇందులో చూపించిన పొలిటికల్ క్రైమ్ యాంగిల్ కూడా బాగానే ఉంది. ఇక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, ఈ మూవీ స్టోరీ పేపర్ మీద ఉన్నంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ మీదకి ప్రజెంట్ చేయలేకపోయారు డైరెక్టర్. చాలా వరకు రొటీన్ మర్డర్ మిస్టరీ లాగానే సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఎలాంటి ఊహించిన ట్విస్టులు, సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే మూమెంట్స్ ఉండాలి. కానీ ఇందులో ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి. ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవ్వడం, స్క్రీన్ ప్లే బాగా ల్యాగ్ అవ్వడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. ఫైనల్ గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు, జస్ట్ ఏదో ఖాళీగా ఉన్నాం పైసా ఖర్చు లేకుండా యూట్యూబ్ లో ఒక మర్డర్ మిస్టరీ చూద్దాం అనుకునే వాళ్ళు టైం పాస్ కోసం వన్ టైం అయితే చూడొచ్చు. లేదంటే ఈ మూవీని లైట్ తీసుకోవడమే బెటర్. అండ్ ఇంకో విషయం, ఈ మూవీని మనం ఫ్యామిలీతో అస్సలు చూడలేం. సో సింగిల్ గా చూడడమే బెటర్, చూడకపోతే మరీ బెటర్. ఈ మూవీకి నా ఫైనల్ రేటింగ్ ఏంటంటే 2/5. మరి మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫిల్మీ మహేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.